బ్లౌజ్ పీసు ఫ్యాబ్రిక్ చూడండి, అటువైపుకి కట్ ఉన్నట్టు ఇటువైపుకి ఫోల్డింగ్ ఉన్నట్టు వేసుకోవాలి. ఇటువైపు మెడలు వస్తాయి, అటువైపు సంఖ కొలతలు వస్తాయి. ఓకేనా. బ్లౌజ్ పీస్కి హెచ్చు తగ్గులు ఉంటాయి. దానికి ఒక పావించు లైన్ గీసుకుని కట్ చేసేస్తే సమానంగా ఉంటుంది. అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఈ రోజు వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది. అది బ్లౌజ్ తోటే టేప్ కొలతలు తీసి మార్కింగ్ చేసి కట్ చేద్దాం. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? టైలరింగ్ లో డబ్బు సంపాదించాలంటే కొత్త మిషన్ కొనడమే కాదు, 10 అలవాట్లు కూడా ఉండాలి. మరి అవేంటో కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు. ఇక్కడ నడుం పట్టికి పావించే కదా మార్కింగ్. నేనేంటి 2 ఇంచులు చేశాను అనుకుంటున్నారా? నడుం పట్టి అతకడం లేదు. ఈ నడుం పట్టి అనేది ఫోల్డింగ్ వచ్చేలాగానే 2 ఇంచులు క్లాత్ తో తీసాం. ముందు రోజుల్లో నడుం పట్టి అతికే వాళ్ళం కదా, వేరేగా క్లాత్ తో పళ్ళంగా తీసాం. ఆ విధానం కూడా స్టిచ్చింగ్ పెడతానులేండి. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ హైట్ 13.5 వచ్చింది. అలాగే 13.5ని ఈ నడుము దగ్గర పెట్టి చూసుకుంటే మీకు కరెక్ట్గా మెడ కూడా ఎంత వస్తుందో తెలుస్తుంది. 8.5 వచ్చింది మెడ దీనికి. బ్లౌజ్ హైట్ 13.5కి మార్కింగ్, పావించి ఎక్స్ట్రా ఖర్చుకు మార్కింగ్, కుట్టుకోవడానికి ఖర్చు, అన్నిటికీ ఖర్చు మెయింటైన్ చేయాలి. అలాగే మీరు హైట్ బ్లౌజ్కి మార్కింగ్ చేస్తున్నప్పుడు బ్లౌజ్ని అలా లూజ్గా వదిలేకుండా పట్టుకున్నట్టు పట్టుకుని మార్కింగ్ తీసుకోవాలి. మెడ అసలు మార్కింగ్ మనకి 8.5 వచ్చింది. మరి పావించి పైకి మార్కింగ్ చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత అసలు దాని మీదకి వెళ్తుంది. ఖర్చు మెయింటైన్ చేయాలి. బ్యాక్ సంఖ ఎత్తిది. సంఖ ఎత్తి ఎంత ఉంది? ఇది కూడా అంతే, పట్టుకున్నట్టు పట్టుకోవాలి. క్లాత్ని మునగదీసి ఉంటాయి కదా, కట్టిని 8.5 ఉంది. 8.5ని మార్కింగ్ చేయాలి ఇక్కడ. అలాగే పైకి పావించు మార్కింగ్ ఎక్స్ట్రా చేయాలి ఖర్చు కుట్టుకోవడానికి. ఈ ఖర్చులు అస్సలు మిస్ అవ్వకూడదు. ఇదిగోండి. అండ్ మనం మార్కింగ్ చేసిన బట్టే లైన్లు చక్కగా గీసి వేసుకుందాము. మరి మొదటి అలవాటు ఏంటో తెలుసా? కొలతలు 2 సార్లు చెక్ చేసుకున్నాక కటింగ్ మాత్రం ఒక్కసారి మాత్రం చేయండి చాలు. ఈ అలవాటు మంచిగా వర్క్ అవుతుంది. రెండవ అలవాటు ఏంటంటే, కస్టమర్కి మీరు చెప్పిన తేదీకే బ్లౌజ్ కుట్టి ఇచ్చేయండి. ఇలా సమయానికి ఇవ్వడం వల్ల కస్టమర్కి మీ మీద గౌరవం పెరుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఇటుగా లైన్లు గీసి వేసుకున్నాక బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ లైన్స్ మీద పెట్టేసుకోండి. మనం షోల్డర్ మార్కింగ్ సైజుకి ఎంత తీసుకోవాలనేదే వద్దు. షోల్డర్ మార్కింగ్లో నేరుగా బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసి డ్రా చేసేయండి. మెడ లోతు కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా మెడ లోతు కూడా అది ఎంత లోతు ఉందో నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ షోల్డర్ నీట్గా నిలబెట్టి ఈ విధంగా మార్కింగ్లు చేసేయండి. షోల్డర్ మార్కింగ్లు అండ్ ఎక్స్ట్రా పావించి ఎదరికి మార్కింగ్ చేయండి. ఇది కుట్టిన తర్వాత అసలు లైన్ మీదకి వెళుతుంది, అసలు మెడ వస్తుంది. ఓకేనా. ఇది గుర్తుంది కదా. నెక్స్ట్ ఇది మనకి షోల్డర్ కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగు అండ్ అవతలికి పావించి ఎక్స్ట్రా మార్కింగు. ఓకేనా. పావించి ఎక్స్ట్రా మార్కింగ్లు మర్చిపోవద్దు, అది కుట్టుకోవడానికి. అండ్ అలాగే చంకడవును రానే వచ్చింది. ఎంత ఉంది? 5 వచ్చింది చంకడవును. ఇదిగోండి, పైకి మార్కింగ్ చేసేసాను. ఖర్చు లైను అసలు లైను 2 లైన్లు గీసుకోవాలి. ఈ విధంగా చూడండి, స్క్వేర్ బాక్స్ గీసుకుని అందులో మనం రౌండ్ షేప్ ఇవ్వడానికి ఈ స్క్వేర్ బాక్స్. ఓకేనా. ఈ రౌండ్ షేప్ ఇవ్వడానికి మనం కింద లైన్ మించి పైకి 1.5కి మార్కింగ్ చేశాను. ఎందుకంటే ఇది మెడ ఇక్కడ 8.5 ఉంది అంటే చాలా చిన్న మెడ. ఇది చిన్న మెడకి 1.5 పెట్టుకోవాలి సంకలుతో. అదే 9.5, 10.5, 11 ఉందనుకోండి, 1.1 పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే లూజ్ క్రియేట్ అవుతుంది మెడ ఎక్కువ లాంగ్ ఉండే కొలిది. దానివల్ల చంకలో ముడతలు వస్తాయి. అందుకని పెద్ద మెడలకి ఎప్పుడు కూడా 1.1 మార్కింగ్ చేసుకోండి. చిన్న మెడలకి 1.5 ఖచ్చితంగా మార్కింగ్ చేయండి. 1.5కి దాటి ఎప్పుడు కూడా చంకలోతు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఏ సైజో చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు కరువులు ఉన్నాయి కదా, సంఖ కరువులు, అలా పైకి రౌండ్గా ఉండేలాగా సర్దుకుని నీట్గా ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ సంఖ నుంచి సంఖ వరకు చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20 బ్యాక్ సైడ్ వచ్చింది. ఓకేనా. ఫ్రంట్ సైడ్ కొలుద్దాం. మీరు బయట రెడీమేడ్ బ్లౌజ్ కొనుక్కోవాలనుకున్నా ఈ విధానంగానే చెస్ట్ మార్కింగ్ బట్టే తీసుకోవాలి, కానీ నడుము మార్కింగ్ని బట్టి కాదు రెడీమేడ్ బ్లౌజ్ కొనుక్కోవాలంటే. ఓకేనా. ఇక్కడ చూడండి, చంక కరువులు అలా నిలబడాలి, వాలిపోయినట్టు ఉండకుండా చంక రౌండ్గా ఉంటుంది కదా, చక్కగా అలా నిలబడినట్టు నీట్గా పెట్టుకుని మళ్ళీ 20 నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. 20 నుంచి ఇక్కడ వరకు చూస్తే ఎంత వచ్చింది? 28 వచ్చింది. మళ్ళీ 28 నుంచి మళ్ళీ అటు సైడ్ చూడండి, ఎంత వచ్చింది? 35.5 వచ్చింది. కానీ ఈ అర మైనస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం తాళ్ళపట్టి కుడతాం కదా, తాళ్ళపట్టి చూడండి బయటకు ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆ 6 ఇంచు తీసేయాలి. ఓకేనా. ఉక్స్ పెట్టి లోపలికి ఉంటుంది కాబట్టి దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు 6 ఇంచు మైనస్ చేస్తే 35 ఖాయం. ఇది 35 బ్లౌజు సైజు. ఈ 35ని కూడా 4 ఫోల్డింగ్లు చేయాలి. 4 ఫోల్డింగ్లు చేసినప్పుడు 35లో ఒక భాగం తీసుకోవాలి. 4 భాగాలు చేసామనుకోండి 35ని, ఒక భాగం మార్కింగ్ చేయాలి అక్కడ. ఎందుకని? ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ చేసి ఉంది కాబట్టి.
ఓకేనా. ఇక్కడ 8:30 ఎంతో వచ్చింది. ఇలా చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది చెస్ట్ మార్కింగ్, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ 2 ఫోల్డింగ్ మీద ఉంటుంది, 2 భాగాల కింద, అండ్ బ్యాక్ కూడా 2 భాగాల కింద ఉంటుంది. అంటే 4 భాగాలు కాబట్టి మీకు వచ్చిన చెస్ట్ కొలత కూడా 4 భాగాలు చేసి అందులో ఒక భాగం మాత్రమే మార్కింగ్ చేయాలి. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా బిగువైన ఇప్పుకోవడానికి అన్నట్టు. ఇక నడుము కొలత ఏం అవసరం లేదు, కానీ కొంతమంది అడుగుతున్నారు అనేసి నేను చేసి చూపిస్తున్నాను. ఇక్కడ తాళ్ళు పట్టి వదిలేసి నడుము అంతా కొలవాలి. కొలిసినప్పుడు నాకు 32 వచ్చింది. 32ని 4 ఫోల్డింగ్లు చేయాలి. మళ్ళీ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టేప్ని ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయాలి. 32లో ఒక భాగం అంటే 4 భాగాలు చేస్తే ఒక భాగం 8:30 వచ్చింది. 8:30కి మరి బ్యాక్ డాట్లు వేసుకుంటాకి 1 ఇంచు ఎక్స్ట్రా 2 ఇంచులు సరిపోయింది కదా. పైనుంచి కిందకి వచ్చిన గీతలకి నడుము కొలతకి సరిపోయింది. కాబట్టి నడుము కొలత నేను ఎప్పటికీ తీయను గమ్ముని. చాలామంది నడుము కొలత ఎందుకు కొలుతులేదు అంటారు. ఇది కారణం. పైన చెస్ట్ కొలత ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది నడుము కొలత కంటే. కాబట్టి నడుము కొలత ఇంపార్టెంట్ ఏం కాదు, కిందకి లైన్లు దిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా నడుము కొలత వచ్చేస్తుంది. ఓకేనా. మరి 2 అలవాట్లు చెప్పుకున్నాం కదా, కస్టమర్ని పెంచుకోవడానికి అండ్ టైలరింగ్లో డబ్బు సంపాదించడానికి. మరి 3 అలవాటు చెప్పుకుందామా. పని ఎంత చిన్నదైనా ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలి, అది మీ గుర్తింపు అవుతుంది. 3 అలవాటు అయితే ప్రతిరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకోండి, ఒక కొత్త టెక్నిక్ కూడా నేర్చుకోవడం ఆపితే ఎదుగుదల కూడా ఆగిపోతుంది టైలరింగ్లో. నడుం బెల్ట్ ఇక్కడ వరకు ఫోల్డింగ్ అవుతుందని టక్స్ పెట్టుకున్నాను. ఓకేనా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తాను అన్నట్టు. ఇంకా నడుం ముక్క సపరేట్గా నేను అతకకుండా క్లాత్లోనే తీసేసుకున్నాను. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్. ఇలా ఫోల్డింగ్ చేసి పైన కుట్టు వేసి అలా ఫోల్డింగ్ చేస్తాను అన్నట్టు. అప్పుడు చేతి కుట్లు వేసుకుంటాం మనం. చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా నిదానంగా వేస్తే నిదానం కటింగు, అది వయసు అయిన వరకు కొడతాం. మరి ఇలా క్రాస్గా వేస్తే ఇటువైపు నిదానం వచ్చింది, అటువైపున సంకెళ్తే మంచి క్రాస్ వస్తుంది. ఇలా క్రాస్గా వేస్తే మొక్క మీకు క్లాత్ సాగుతుంది. కాబట్టి ఇది వయసులో ఉన్న వాళ్ళకి ఛాతి ఉంటుంది కాబట్టి అక్కడ ఫిట్నెస్ బాగుంటుంది. అందుకే ఈ క్రాస్ కటింగు కొంచెం వయసులో ఉన్న వాళ్ళకి, మామూలు కటింగు ఛాతి లేని వారికి నిలువుగాను తీస్తామన్నట్టు. అదే తేడా. ఇదిగోండి, బ్యాక్ని ఈ విధంగా వేసి చంక, షోల్డరు అండ్ అన్నీ కూడా అలా మార్కింగ్ చేసుకున్నాక ఆ లైన్ మీద మనం ఎదరమెడని డ్రా చేయాలి. దానికోసం ఈ బ్లౌజ్కి ఎదరమెడ టేప్ కొలతలతో ఎంత ఉందో చూద్దాం. టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ ఎదరమెడ పైకి ఇలా పెట్టుకుని నీట్గా ఇలా స్కేల్ పెట్టి చూసినప్పుడు 5:30 ఉంది. 5:30కి చక్కగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది పైన పావించి వదిలేసాను కానీ నేను అక్కడ ఎక్స్ట్రా పెట్టలేదు. అక్కడ కన్ఫ్యూషన్ అవ్వకండి. పావించి ఎందుకు వదిలానంటే ఖర్చు మనకి కనపడతలేదు కదా బ్లౌజ్ తోటి నేను మార్కింగ్ తీస్తున్నప్పుడు. అది ఖర్చుతో పళంగా తీస్తే మీరు పైన వదలనవసరం లేదు, ఖర్చు లేకుండా తీసాం కాబట్టి. ఓకేనా. ఇదిగోండి, మళ్ళీ పావించు ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా పావించి మర్చిపోకూడదు, అప్పుడు పెద్దదైపోద్ది. ఈ గీత మీద కుట్టినప్పుడు ఈ గీత మీదకి వస్తుందని చెప్తున్నాను. అసలు మేడ వస్తుంది. ఇందులో రౌండ్ షేప్ ఇచ్చేస్తే మీకు ఎదర మేడ క్లియర్గా వచ్చినట్టే. ఇలా తీసుకోవచ్చు టేప్ కొలతలతోటి మెజర్మెంట్లు బ్లౌజ్ తోటి. ఓకేనా. ఇదిగోండి, మీరు పక్కకి జరపాలి. ఈ కరువుని పక్కకి వెళ్తే రౌండ్ షేప్ వస్తుంది. చూస్తేనే తెలుస్తుంది కదా సగం రౌండ్ ఉన్నట్టు. ఈ వైపుని కూడా లగిస్తే ఫుల్ రౌండ్ వచ్చినట్టు ఉంటుంది. అది కిందకి మాత్రం దింపకూడదు మేడ, పక్కకి జరపాలి. కానీ ఇది ఛాతి పొడవు చూడండి, షోల్డర్ దగ్గర అండ్ పెద్ద డాట్ దగ్గర వరకు 12 వచ్చింది. ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్టుకోవడానికి. ఓకేనా. 12.5 ఛాతి పొడవు. ఇక మిగిలిన్నది ఏంటి మనకి, ఇది హుక్స్ పట్టి అండ్ పట్టీల కొలతకి ఈ విధంగా పట్టీ కొలత ఎంత వచ్చింది, క్రాస్ బెల్ట్ వరకే చూసుకోవాలి. ఛాతి పొడవైనా పట్టీ కొలత అయినా ఎంత వచ్చింది, పట్టీ కొలత 4:30 వచ్చింది. మరి మధ్యలో డాట్ వేసుకుంటాం కదా, దానికి ఒక పావించు ఎక్స్ట్రా. అలాగే క్రాస్ బెల్ట్ని ఈ ఫ్రంట్ని కలిపి కుడతా కూడా ఒక పావించు ఈ ఎక్స్ట్రా ఖర్చు మెయింటైన్ చేయాలి. ఆ 3 గీతలు అదే. అలాగే సంక ఎత్తు కొలుద్దాం. సంక ఎత్తుకి పావించు వదిలేస్తున్నాను కానీ ఎక్స్ట్రా పెడతలేదు, అది గమనించండి. కన్ఫ్యూషన్ అవ్వకండి. ఎందుకు వదిలేస్తున్నానంటే ఇక్కడ పైనే కొలుస్తున్నాను చూడండి. బ్లౌజ్ పైన ఖర్చుతో పలంగా తిరిగేసి కొలుతుండడం లేదు కదా, ఖర్చుతో పలంగా పైన. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది, 6:30 వచ్చింది మనకి. సంక ఎత్తు క్రాస్ బెల్ట్ వరకే ఒక పావించు ఎక్కువ మార్కింగ్ చేయాలి కిందకి కుట్టుకోవడానికి. ఈ కుట్టుకోవడానికి ఖర్చులు అన్నట్టు ఈ 3 కూడా. ఇదిగోండి, నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చు లైన్ అసలు లైన్కి అసలు లైను. ఓకేనా.
ఈ ఖర్చు లైన్లన్నీ కూడా కుట్టేసిన తర్వాత ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాయి. బ్యాక్ సైడ్కి చక్కగా మీకు అసలు మార్కింగ్లు మిగులుతాయి. పైన 1 ఇంచ్ వదిలేయండి, ఇక్కడేమో 2 ఇంచులు ఖర్చుది వదిలేయండి. సెంటర్లో 3/4 ఇంచు పెట్టండి. మంచి క్రాస్ మొక్క వెళ్ళి మీకు ముడతలు రాకుండా ఉంటాయి. పూర్తిగా 1 పెట్టద్దు, అలాగని 6 ఇంచు కాదు, 3/4 ఇంచు మార్కింగ్ చేయండి. లోపలికి చేసి అటు ఇటు కరువు తిప్పేయండి. ఓకేనా? ఇదిగోండి అలా తీసేస్తే మీకు సంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఆ మొక్క ఇదిగోండి రౌండ్ షేప్ రావాలంటే పక్కకి, ఎదరమెడ రౌండ్ షేప్ రావాలంటే పక్కకి ఉండాలి, కానీ మీకు లైను కిందకి ఉండకూడదు, మెడని కిందకి పెంచకూడదు అని చెప్తున్నాను. అది అర్థమైందా మీకు? ఇదిగోండి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫిట్నెస్ గుర్తు అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా చక్కగా లైన్ మీదే కట్ చేసేయండి. అంటే గీత అవతల కట్ చేయాలి, అవతల కట్ చేయాలి అని అడుగుతున్నారు. ఆ గీత మీదే కట్ చేసేయండి, ఆ మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకేనా? ఇది హ్యాండ్ కొలత అయితే కొలిచేద్దామండి. హ్యాండ్ కొలతలో మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఎప్పటి నుంచో బిగినర్స్కి డౌట్లు ఉంటాయి. ఇలాగా సరిపోనప్పుడు ఇక్కడ చూడండి కట్ వచ్చేసింది, సరిపోతలేదు. అప్పుడు ఇటువైపు ఫోల్డింగ్ చేయండి. ఇటువైపు ఫోల్డింగ్ చేస్తే మీకు కట్ట పైన వస్తుంది, చివరిన వస్తుంది, అప్పుడు మీకు సరిపోతుంది కూడా. కానీ నేను ఇక్కడ డిఫరెంట్గా కట్ చేసి చూపిస్తున్నాను మీకు. హ్యాండ్ ఎప్పుడులా కాకుండా ఇలా కింద పట్టీ తిరగవేసుకోవడానికి ఖర్చు వదిలేసుకుని స్ట్రైట్గా మధ్యలో ఒక లైన్ గీసుకుని హైట్ని మెజర్మెంట్ చేసుకోండి. 1/4 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా తీసుకుని. ఇదేంటిది? ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ ఉన్న హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోండి నీట్గా. కిందర చెయ్యి చూడండి, చెయ్యి చివర అలా సమానంగా చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సమానంగా చేస్తున్నాను చూడండి, చెయ్యి చివర అలా సమానంగా పట్టుకు నీట్గా ఎలా ఉందో హ్యాండ్ మీకు లుక్ కనపడుతుంది కదా, అలా పెట్టేసుకుని ఈ చివరిని ఎక్కడి వరకు ఉందో మార్కింగు చేసుకోండి. అలాగే పైన కూడా కుట్టున్న అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలా నిలబెట్టుకోండి. ఇక్కడ చూడండి కరువు, ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఇదిగోండి కుట్టు కనపడుతుంది అక్కడ మీకు. అక్కడ వేలు పెట్టి ఇలా నొక్కు పెట్టి మార్కింగ్ చేసుకోండి. లేదంటే వేలు పెట్టి మాకు అవడం లేదంటే స్కేల్ తోటి ఇలా గుర్తు పెట్టుకోండి. మార్కర్ వెల్లన్నా ఉంటుంది, అది కూడా మార్కింగ్ పడుతుంది. మార్కర్ వెల్ ఉంటే అది ట్రై చేయండి. ఇలా స్కేల్తో గట్టిగా నొక్కి పెడితే అక్కడికి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇది. ఓకేనా? బ్యాక్ సైడ్ అతికిన చెయ్య పెడుతున్నాను చూడండి, అటువైపు తిరిగేసి చూడండి నీట్గా. మీకు ఏంటంటే ఇక్కడ హ్యాండ్ వచ్చేది, హ్యాండ్ లోతు కూడా వచ్చేస్తుంది, మీకు కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. చూడండి నీట్గా కుట్టు దగ్గర ఈ పక్కన పెట్టినట్టే. ఈ చెయ్యి చివరి మాత్రం సమానంగా ఉంటేనే మీకు మంచిగా వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేలు పెట్టి నొక్కు పెట్టి ఒక మార్కింగ్ చేశాను. స్కేల్ పెట్టి గట్టిగా రబ్ చేసైనా కూడా చేసుకోవచ్చు. చూడండి అది ఈ చిన్న ట్రిక్ మీ హ్యాండ్ కటింగ్ తీయడంలో చాలా సహాయపడుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మంచిగా వస్తుంది మీకు. ఇదేమో బ్యాక్ సైడ్కి వెళ్ళేది హ్యాండ్, ఇదేమో ఫ్రంట్కి వెళ్ళేది. అర్థమవుతుందా? హ్యాండ్ సంకలోతు మీరు సపరేట్గా తీయని అవసరం లేదు. ఇలా హ్యాండ్ మార్కింగ్లు చేస్తే ఇది ఎదరకు వచ్చేది సంకలోతు వచ్చేసింది, ఇది బ్యాక్ వచ్చేది. ఇదిగోండి పైన ఖర్చు 1/4 ఇంచు ఉంది కదా, అది కూడా అలాగే డ్రా చేసేసుకోండి. ఆ లైన్ మీదే మీరు కట్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మరి అసలు హ్యాండు మరి ఖర్చు కావాలి కదా, ఖర్చుకు 2 ఇంచులు. ఇదిగోండి ఖర్చుకు 2 ఇంచులు. సంకలో పీలుకలు పడతాయి దీనికి. ఇక్కడ ఖర్చుకు 2 ఇంచులు, ఆ పక్కన అలా పడతాయి అన్నమాట సంకలో పీలుకలు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? చెయ్య మన హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు సంకలో పీలుకలు ఎందుకు పడుతున్నాయో ఇలాగ తక్కువ అవుతుంది ఈ సైడు. ఇదిగోండి అలా కట్ చేసేసుకుంటే మీకు సంకలోతు నీట్గా వస్తుంది. హ్యాండ్ ఎలా ఉందో అలా వస్తుంది నీట్గా. చూడండి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర వెళ్ళడానికి. స్టిచ్చింగ్లో ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళడానికి. మనం జాయింట్ పడే కడే కదా కట్ చేస్తాం, జాయింట్ని విడదీస్తే 2 హ్యాండ్స్ విడిపోతాయి. ఓకేనా? ముక్క చాలనప్పుడు కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. కరువు ఇక్కడ మనకి లోతు చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మీరు వేరుగా తీయని అవసరం లేదు, ఆ విధంలో ట్రై చేయండి హ్యాండ్. అలాగే మీ క్రాస్ బెల్ట్కి ఎదర కింద కూడా 1/4 ఇంచు మార్కింగ్లు చేసుకుని ఆ కార్నర్లో పెట్టేసుకోవాలి. మీ క్రాస్ బెల్ట్ పెట్టేసుకుని ఈ విధంగా మార్కింగ్లు మీరు మార్కర్ వెళ్తాయినా చేసుకోండి, లేదంటే స్కేల్తో ఈ విధంగా చేసేస్తే మీకు ఈ షేప్ వస్తుంది. చాలామంది షేప్ తీయడం కష్టం అవుతుంది. ఈ విధంగా మార్కింగ్లు చేసేసుకుని నీట్గా డ్రా చేసుకోండి. వీడియో టైం అయితే అయిపోతుంది. మనం 4 చెప్పుకున్నాం, మరి 5 చెప్పుకుందామా? కస్టమర్ మాట్లాడేది పూర్తిగా వినండి. వాళ్ళు కోరుకున్న ఫిట్టింగ్ అర్థమైతే సగం పని అక్కడే పూర్తయినట్టే. 6వది క్లాత్ వృధా కాకుండా ప్లాన్ చేసి కట్ చేయడం నేర్చుకోండి.
ఆదా చేసిన ప్రతి అంగుళం కూడా లాభమే కదా. మీ మిషన్ టేబుల్ పనిచేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. నీట్గా పనిచేసే టైలర్పై అందరికీ నమ్మకం కూడా ఉంటుంది, అందుకే నీట్గా ఉంచుకోవాలి. 8వది, ప్రతి కస్టమర్తో గౌరవంగా మాట్లాడండి. మంచి మాట కూడా కొత్త కస్టమర్లను తీసుకొస్తుంది. 9వది, మీరు కుట్టిన డ్రెస్సులను ఫోటోలు లేదా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీ పని మీకే ప్రకటనలాగా మారుతుంది. బెల్ట్ అర్థమైందా మీకు? చుట్టూరు ఉన్న ఈ పావించి ఖర్చులండి ఇవన్నీ. కుట్టిన తర్వాత అసలుది మీకు ఉంటుంది, మధ్యలో కనిపిస్తుంది అదే మీది. ఇది 2 ఇంచులు మనకి ఖర్చులోకి వెళ్ళేది ఎక్స్ట్రా ఖర్చు. ఓకేనా? కటింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా 10వ కూడా చెప్పేసుకుందామా? ఒక్క రోజులో పెద్ద టైలర్ అవ్వాలని కాదు, కానీ ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా పనిచేయాలనే లక్ష్యం పెట్టుకోండి. అదే మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తుంది. ఏమంటారు? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.